చాలామంది ఒక అపోహ ఉంది చాలామందిలో. బాగా వినాలి ఈ మాటలు మీరు. ఏంటంటే దేవుని సన్నిధికి రారు ఎప్పుడు కూడా వారు ప్రార్థించుకోరు, వాళ్ళు చెడ్డవారు. అయినా వాళ్ళు ఏంటో అభివృద్ధి పొందిపోతున్నారు. దేవుని సన్నిధికి వెళ్తున్నా నేను ఏనాడు నాకు ఆశీర్వాదం ఉంటలేదు సరిగ్గాను నా కుటుంబానికి అనుకుంటే చాలామంది అంటున్నారు, అనుకుంటుంటారు చాలామంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తుంది బైబిల్, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు, దుష్కార్యములు చేయవని చూసి మచ్చర పడకము, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు అన్నాడు. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, నీ ఎదురుకుండా ఎన్నో కారులో తిరుగుతారు, నీ ఎదురుకుండా ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వాళ్ళ యొక్క జీవితం ఒక పువ్వు ఎలాగైతే మార్నింగ్ వచ్చి గడ్డి పువ్వు పరిమళిస్తుందో మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ఎలా వాడిపోద్దో అలాగా వాళ్ళ జీవితాలు కూడా ఉంటాయని చెప్తున్నాడు. అసలు భయపడక్కర్లేదు ఎవరి గురించి కూడా.